అల్లు అర్జున్ అక్రమ అరెస్టుపై సింగర్ కల్పన ప్రకటన. సింగర్ కల్పన విలేకరుల సమావేశంలో అల్లు అర్జున్కు సంబంధించి కొన్ని కీలక విషయాలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అల్లు అర్జున్పై చేసిన అరెస్ట్ పూర్తిగా కుట్రపూరితమని ఆరోపించారు. సెక్షన్ 105 ప్రకారం అల్లు అర్జున్కు ఎలా సంబంధం లేకుండా ఎలా అరెస్ట్ చేయగలరు అని ప్రశ్నించారు. థియేటర్లో అనుకోకుండా ఓ మహిళ మరణించిన విషయాన్ని సెక్షన్ 181తో ఎలా అన్వయిస్తారు అని ఆమె ప్రశ్నించారు. ఇది రాజకీయ కుట్రగా అభివర్ణించారు. సంధ్య థియేటర్లో 30 సార్లు సినిమాలు చూసా, ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు అని అల్లు అర్జున్ అన్నారని కల్పన పేర్కొన్నారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబానికి 25 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. అలాగే బెడ్రూమ్లోకి వెళ్లి అరెస్ట్ చేయడం ఎలా, ఇది చట్టబద్ధమైన పద్ధతేనా అని కల్పన విమర్శించారు. నేను 30 సంవత్సరాలుగా పరిశ్రమలో పనిచేస్తున్నా, నా తండ్రి కూడా సింగర్, నటుడు. ఇటువంటి అన్యాయానికి నేను వ్యతిరేకం అని ఆమె తెలిపారు. థియేటర్ మేనేజ్మెంట్, పోలీస్ శాఖ తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోయాయి. బందోబస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారిది. మనం ఎందుకు బాధ్యత వహించాలి అని ఆమె వ్యాఖ్యానించారు. కల్పన విలేకరుల సమావేశంలో తేల్చిన అంశాలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. ఓన్లీ ఆఫ్టర్ త్రూ ఇన్వెస్టిగేషన్ అది తెలుసుకోవచ్చు. మీరు ఏమనుకుంటున్నారు? ఆంధ్ర గవర్నమెంట్ చేపిస్తుందా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్? చెప్పండి. ఆయన ఎదగడం చాలా మందికి అది మేబీ పొలిటికల్ గానా సినిమాలో? సార్, పవర్ అనేది ఇట్ ఇస్ జస్ట్ క్యాన్ బి కన్వర్టెడ్. ఫిలింలో పవర్ ఇస్ వాట్ క్యాన్ బి సే పాపులారిటీ ఆర్ జనాలు ఒకరి మీద పెట్టుకుంటున్న ఒక నమ్మకం, ఒక మంచి ఇమేజ్ అని చెప్పొచ్చా? అందువల్ల ఉన్న ఒక పవర్ని పాలిటిక్స్లో కన్వర్ట్ చేయాలంటే అది చాలా ఇలాంటి వాళ్ళకి చాలా ఈజీ. ఇఫ్ అట్ ఆల్ అల్లు అర్జున్ సార్ వాంట్స్ టు కమ్ టు పాలిటిక్స్, ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. ఒకవేళ అంటే పవర్ ఇస్ ఇలా అనే క్షణంలో ఆ పవర్ కన్వర్ట్ అయిపోతుంది సార్, యాజ్ జనాలు నమ్మకంగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే జనాలు అంత ఇప్పుడు పవర్ స్టార్ లాంటి వాళ్ళకి 10 సంవత్సరాలు కానీ ఆ ఛాన్స్ రాలేదు. ఇలా అంటే సినిమా స్టార్లు సార్, వెదర్ హీ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్ అనేది ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అవర్ బిజినెస్ సార్. బట్ ఇఫ్ అట్ ఆల్ హీ కమ్స్ అనేది ఒక భయం అనవసరంగా ఒకరి మనసులో ఉండొచ్చు కదా. అది ఒకవేళ అల్లు అర్జున్ గారు కూడా ఆలోచించి ఉంటారు. ఆ రీతిలోనే ఆయన నేను చివరి వరకు మంచి ఆర్టిస్ట్గా ఉంటా, ఇప్పుడు 2 నేషనల్ అవార్డ్స్ వచ్చిందా, ఓకే ఈ 2 అనేది 20 చేయాలి ఫ్యూచర్లో, ఇంకా ఆస్కార్ లెవెల్కి వెళ్ళాలి అని కూడా ఆయన ఏం ఆ ధ్యానంగా మట్టుకి కూడా ఉండొచ్చు. బట్ some people who are unnecessarily thinking, oh, what if he turns out to be this, అంటే ఇది నాకు ప్రమాదం అయిపోతుంది లేకపోతే మనకి ప్రమాదం అయిపోతుంది అని ఒక విషయంలో ఇలా ఒక హిడెన్ అజెండాతో చేసిన పని అంతే. ఓకే.